హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో విభీషణుడు ఎవరి పుత్రుడు, అలాగే విభీషణుడు రావణుడిలాగే శక్తివంతుడా, అలాగే విభీషణుడు రామాయణం తర్వాత ఏమయ్యాడు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణం ప్రకారం విశ్వవాస మహర్షికి కైకాశికి ముగ్గురు సంతానం. వారే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. విభీషణుడు విశ్వవాసు మహర్షి చిన్న పుత్రుడు. విభీషణుడు పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది. విభీషణుడు తన అన్నలు రావణాసురుడు, కుంభకర్ణుడికి లాగే చెడ్డవాడు కాదు, ఎంతో ధర్మాత్ముడు. పుట్టుకతోనే ధర్మాన్ని పాటించేవాడు. అంతేకాకుండా విభీషణుడు తన చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. అలాగే విభీషణుడు బ్రహ్మదేవుడికై 5000 సంవత్సరాల పాటు ఒంటి కాలు మీద తపస్సు చేశాడు. అతడి తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని విభీషణుడిని అడిగాడు. అప్పుడు విభీషణుడు, నేను ఎప్పుడూ ధర్మాన్ని పాటించాలి, ఎప్పటికీ నా మనసులో అధర్మం అనేది ఉండకూడదు, అలాగే నేను ఎటువంటి అస్త్రాలను చదవకుండా నాకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే వరాన్ని ఇవ్వండి, అంతేకాకుండా నేను ఉండే ఆశ్రమంలో ఎప్పుడు ధర్మమే ఉండాలని విభీషణుడు బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విభీషణుడు కోరినట్టుగానే అతడికి వరాన్ని ప్రసాదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే విభీషణుడు తన అన్న రావణాసురుడు సీతాదేవిని అపహరించి తీసుకొని వచ్చినప్పుడు రావణాసురుడితో పరాయి స్త్రీలను అలా తీసుకురావడం తప్పని, అంతేకాకుండా శ్రీరాముడు ఎవరో కాదని, స్వయాన విష్ణుమూర్తి అవతారమని సీతాదేవిని శ్రీరాముడి దగ్గరికి పంపించేయమని చెబుతాడు. కానీ విభీషణుడు చెప్పిన మాటలను రావణాసురుడు వినడు. దానితో విభీషణుడు తన రాజ్యం నుంచి శ్రీరాముడికి సహాయం చేయడానికి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా విభీషణుడు శ్రీరాముడితో కుంభకర్ణుడికి అలాగే రావణాసురుడి మరణ రహస్యాలను చెబుతాడు. శ్రీరాముడికి సీతాదేవిని లంక నుంచి తీసుకురావడంలో సహాయం చేశాడు. అలాగే శ్రీరాముడు రావణాసురుణ్ణి చంపిన తర్వాత లంక నగరానికి విభీషణుడిని రాజుగా చేస్తాడు. అంతేకాకుండా శ్రీరాముడు తన అవతారాన్ని జాలించేటప్పుడు విభీషణుడిని ఎప్పటికీ ధర్మాన్ని వదలొద్దని చెబుతాడు. అంతేకాకుండా శ్రీరాముడు విభీషణుడితో నువ్వు ఎప్పటికీ అమరుడవై ఉంటావని వరాన్ని ఇచ్చాడు. అందుకే విభీషణుడు త్రేతాయుగం తర్వాత కూడా జీవించి ఉన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.